పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్పిల్వే కాంక్రీట్ పనులను చూసేందుకు వచ్చిన రైతులు ప్రాజెక్టు ఓ అద్భుతమని అంటున్నారు. 13 జిల్లాలకు దీనివల్ల మేలు జరుగుతుందని చెప్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఈ స్పిల్వే రెగ్యులేట్ కాంక్రీట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఒక పండగ తలపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుంచి కూడా ఇక్కడ రైతులు, విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న రైతులు వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. చూసాం ఇక్కడంతా ఇది ఒక అద్భుతమైన పనితీరు కనబరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓటేసి గెలిపించినందుకు వీళ్ళందరూ రుణం ఆయన తీర్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకి సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడం జరుగుతుంది. భవిష్యత్తు అవసరాలు భావితరాల వారికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగం. అందరూ కూడా ఈ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలి. ప్రతి ఒక్కరు కూడా పనులు మాత్రం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వేగవంతంగా మొదలైనాయండి. ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో 2018 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని పూర్తి సంకల్పంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ఆయన సంకల్పం సిద్ధిస్తుంది, నెరవేరుతుంది. అందరూ ఏంటంటే ఈవేళ సంక్రాంతి మాకు ఈవేళ వచ్చినట్టుంది. పనులు వేగవంతంగా అనిపిస్తున్నాయా లేదా? చాలా వేగవంతంగా చేస్తున్నారండి. మన ముఖ్యమంత్రి గారు రావటం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి చాలా అదృష్టం అని భావించాలండి. ఈ ప్రభుత్వం వల్ల ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్దని 2018లో పూర్తి అయిపోతుందని కంఠాబద్ధంగా చెప్పగలుగుతున్నామండి. ఒక సాగునీటి ప్రాజెక్టు వల్ల ఇన్ని పనులు ఉంటాయని చూడటానికే చాలా వింతగా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క సాగునీటికే కాదు, తాగునీటికి, హైడల్ పవర్కి, 13 జిల్లాల పారిశ్రామిక ప్రగతికి కూడా ఈ ప్రాజెక్టు మూల కారణం కాబోతుందని కంటికి ఎదురుని కనిపిస్తుంది. ప్రపంచంలోని అద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కృతం అవుతుంది. మన హాయంలో ఇటువంటి నిర్మాణం జరగటమే మహా అదృష్టంగా అందరూ రైతులు కూడా ఇక్కడ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యే పరిస్థితి ఉంది. అటువంటి మహా నిర్మాణానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవటమే ఒక చరిత్ర. ఇదంతా ప్రాజెక్టు నిర్మాణం ఎలా అనిపిస్తుంది? పోలవరం రాష్ట్రానికి జీవధారండి. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తాగునీరు, సాగునీరు, విద్యుత్తు దానికి కూడా ఉపయోగపడుతుంది. బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి దేశంలో అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతి ఏటా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సాగు తాగునీటి అవసరాలు తీరి ప్రజలు ఎంతో సుభిక్షితంగా ఉంటారనే అభిప్రాయం ఇక్కడ రైతుల్లో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రమణతో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.